నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ రోజు మనకు ఏ టాపిక్ గురించి వివరిస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ రోజు మాకు ఏ అంశం గురించి వివరిద్దాం అనుకుంటున్నారు? ఈ రోజున కుటుంబంలో నాయకత్వం అనేటువంటి అంశం పైన చర్చిద్దామని అనుకుంటున్నాను. ఓకే. కుటుంబంలో నాయకత్వం అవసరమంటారా? సాధారణంగా ఒక అపోహ ఉంది ప్రజల్లో కూడా, దాదాపుగా చాలా భాగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాయకత్వం అనేది రాజకీయాలకే అవసరం, రాజకీయాల్లో మాత్రమే నాయకులు ఉంటారు అనేటువంటి అపోహ ఉంది. కుటుంబంలో సరైన నాయకత్వం గనక లేకపోయినట్లయితే ఆ కుటుంబం చిన్న భిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో సరైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. నాయకత్వం గనక లేకపోయినట్లయితే కుటుంబం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఎప్పుడూ కూడా ఉండదు. అలాగే నాయకత్వాన్ని ఎలా ఉపయోగించాలి? నాయకత్వం 4 రకాలుగా ఉంది. దానిలో మొదటిది అందరికీ తెలిసిందే ప్రజాస్వామ్య నాయకత్వం, రెండవది ఆటోక్రాటిక్ నాయకత్వం అంటాం, మూడవది లెజిఫేర్ లీడర్షిప్, నాలుగవది వచ్చేసి చరిష్మాటిక్ లీడర్షిప్. ఈ 4 రకాల లీడర్షిప్లు సాధారణంగా అమలు పరుస్తూ ఉంటారు నాయకులు. దీనిలో ఎలాంటి నాయకత్వం ఉపయోగించుకోవాలి అనేది ఆ సమయాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాయకత్వాన్ని అమలుపరచాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాగే ప్రజాస్వామ్య నాయకత్వం అంటే ఏంటి? ప్రజాస్వామ్య నాయకత్వం మనం చూద్దాం. సాధారణంగా భారతదేశంలో ప్రజాస్వామ్య నాయకత్వం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క అందరి యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాగనే మనం కుటుంబంలో కూడా ఈ ప్రజాస్వామ్య నాయకత్వం అవసరం ఎప్పటికైనా ఉంది. మన భారతదేశంలో మన యొక్క కల్చరు ట్రెడిషన్స్ ప్రకారం తండ్రి లేదా భర్త నాయకత్వం వహిస్తూ ఉంటారు. వారు మనం పరిశీలించినట్లయితే కనుక వారు ఏమి చెబితే అదే జరుగుతూ ఉంటుంది ఇంట్లో. భార్య యొక్క అభిప్రాయాలు కానీ పిల్లల యొక్క అభిప్రాయాలను కానీ తండ్రి లేదా భర్త పరిగణలోకి తీసుకోవటంలో భారతదేశంలో 99% పరిగణలోకి తీసుకోకుండా తన నిర్ణయాన్ని అమలు పరచాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంటికి నేనే పెద్దని, నేనే బాస్ అనేటువంటి భావంతో వారు నాయకత్వం వహిస్తూ ఉంటారు. దీనివల్ల వస్తున్న దుష్పరిణామాలు ఏంటంటే, కుటుంబంలో తండ్రి పెద్ద బాధ్యత వహిస్తూ ఉన్నాడు, పాత్ర పోషిస్తూ ఉన్నాడు కనుక పిల్లలు ఆయన చెప్పినట్టుగా వినొచ్చు, కానీ ఆ తండ్రి మీద నెగటివ్ భావాలు ఏర్పడేటువంటి, వాళ్ళ మైండ్లో నెగటివ్ భావాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే భార్యకు కూడా మైండ్లో నెగటివ్ భావాలు ఉంటాయి కానీ బయటపడదు. కానీ పిల్లల విషయంలో పరిశీలించినట్లయితే ఈ రోజున మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకి రెక్కలు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఉద్యోగాల్లో చేరిన తర్వాత దాదాపుగా 50-60% పిల్లలు తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ ముఖం కూడా చూడాల ఈరోజు. దీనికి కారణం ఏమిటంటే, చిన్నప్పుడు తండ్రి సక్రమమైన నాయకత్వ లక్షణాలని ప్రదర్శించకపోవటమే దీనికి కారణం అనుకోవచ్చు మనం. అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో చూసినట్లయితే ప్రజాస్వామ్య నాయకత్వంలో జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ప్రజాస్వామ్య నాయకత్వంలోనే ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలందరూ కూర్చొని తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో తండ్రి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబంలో మీటింగ్స్ పెట్టుకొని అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి కుటుంబం చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారము కూడా సాయంత్రం పూట ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అలాగనే మనం చూస్తూ ఉన్నాం, పిల్లవాడు ఏం చదువుకోవాలో నిర్దేశించేది తండ్రి. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి, కానీ ఈ అబ్బాయికి ఇష్టం ఉండదు. అతను ఏదో కామర్సో లేకపోయినట్లయితే సివిల్స్కి ప్రిపేర్ అయిద్దామో లేదా ఆర్మీకి వెళ్దామో అని ఉంటుంది. ఈ రోజున ఏమవుతున్నదంటే ఎక్కువ భాగం మా అబ్బాయి ఇంజనీరు, డాక్టరు అంటే తమ యొక్క భావాలని పిల్లల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిల్లల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని
దానికి అనుగుణంగా మెజారిటీ సభ్యుల నిర్ణయ ప్రకారం, కుటుంబ సభ్యుల నిర్ణయ ప్రకారం నిర్ణయం తీసుకోకపోవటం వలన ఈ రోజున పిల్లలు ఎక్కువ భాగం ఏంటంటే చదువులో కూడా ఇంట్రెస్ట్ లేకుండా చదువుతున్నారు. అందువల్లే ఉద్యోగాలు కూడా ఎక్కువ భాగం సాధించలేకపోతున్నారు. తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు కుటుంబంలో తండ్రి నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలకు వ్యతిరేకత వస్తుందని, అలాగే భార్యకు వ్యతిరేకత ఉన్నా తను వ్యక్తపరచలేదని, దీనివల్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది పిల్లల్లో? మనం చూస్తున్నాం కదండి. సాధారణంగా ఏంటంటే అప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతే, తండ్రి చెప్పాడు కాబట్టి ఇంజనీరింగ్ లో చేరుతాడు. చేరిన తర్వాత కాలేజీకి సక్రమంగా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండదో చదువు పైన కూడా ఆ విధంగా శ్రద్ధ చూపలేడు. ఏ వ్యక్తికైనా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే శ్రద్ధ చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు చదువుల్లో వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి అందరూ కూడా ఆనందంగా ఆ నిర్ణయానికి కట్టుబడి దానికి అనుగుణంగా పనిచేసేటువంటి అవకాశం కనపడదు. ఇలాంటి దుష్పరిణామాలు ఉండకూడదు అనుకుంటే ఒక తండ్రి ఏ విధంగా ఉండాలి, నాయకత్వం ఏ విధంగా ఉండాలి కుటుంబంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దానికి ఎక్కువ మంది అభిప్రాయానికి అనుగుణంగా తను నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే సరైన నాయకత్వం ఉంటుంది. కుటుంబంలోని సభ్యులందరూ కూడా సంబంధ బాంధవ్యాలు బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆటోక్రిటిక్ నాయకత్వం అంటే ఏంటి? మనం చూస్తూ ఉన్నాం. హిట్లర్ ఆటోక్రాటిక్ లీడర్షిప్ లో హిట్లర్ని ఉదాహరణగా చెబుతూ ఉంటాం. ఈ హిట్లర్ లీడర్షిప్ ఎలాగుండేదంటే, నేను నిర్ణయం తీసుకున్నాను, దాన్ని అమలు చేయండి. దాదాపుగా మన భారతదేశంలో కుటుంబాలన్నింటిలో కూడా తండ్రులది హిట్లర్ నాయకత్వమే. కాబట్టి ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ అనేది సంబంధ బాంధవ్యాల్ని బాగా దెబ్బతీస్తుంది. అదేవిధంగా ప్రోగ్రెస్ ఉండదు ఒక కుటుంబంలో. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే అందరూ ఆనందంగా వాళ్ళ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆటోక్రాటిక్ లీడర్షిప్ తండ్రి ప్రదర్శిస్తాడో ఆ లీడర్షిప్కి అనుగుణంగా మిగిలిన వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆటోక్రాటిక్ లీడర్షిప్ అనేది ఎక్కువ సార్లు ఉపయోగిస్తే మాత్రం పనికిరాదు. కానీ ఆటోక్రాటిక్ లీడర్షిప్ కూడా కుటుంబంలో పాటించాల్సిన కొన్ని సార్లు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిల్లవాడు చెడు మార్గంలో పోతూ ఉన్నాడు. చెడు మార్గంలో పోతూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే మంచి మాటలు చెప్పి ఆ అబ్బాయిని సంస్కరించేటువంటి అవకాశం ఉండదు. అలాంటి సమయాల్లో ఆటోక్రాటిక్ లీడర్షిప్ ఖచ్చితంగా అవసరమే. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మంత్రివర్గ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు చీఫ్ మినిస్టర్ లేకపోతే ప్రధానమంత్రి క్రమశిక్షణా చర్యలు తీసుకోవటం జరుగుతుంటుంది. అదే ఆటోక్రాటిక్ లీడర్షిప్. సరైన సమయంలో కనుక ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ను ప్రదర్శించకపోయినట్లయితే వ్యక్తుల యొక్క జీవితాలు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఆటోక్రాటిక్ లీడర్షిప్ కూడా అవసరమని చెప్తున్నాను. హిట్లర్ నాయకత్వం అంటే చెప్పారు నియంత పాలన అని. ఇది కుటుంబంపై ఎలాంటి దుష్పరిణామాలు పెట్టే అవకాశం ఉంది? ఈ నియంత పాలన వల్ల నేనే ఒక కుటుంబాన్ని చూశాను ఈ మధ్యకాలంలో. అంటే నేను కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటాను. అక్కడ తండ్రి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఆటోక్రాటిక్ లీడర్షిప్ లోనే పెంచాడు. చెప్పిన మాట వినకపోతే కొట్టడం, భార్య తను చెప్పినట్టుగా అంటే కాఫీ అనే లోపలే కాఫీ తెచ్చి ఉండాలి, లేకపోతే కొట్టడం, తిట్టడం, అలాంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద, తండ్రి మీద, భర్త మీద ద్వేషభావం మనసులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ద్వేషభావం పెరుగుతుందో పిల్లల్లో ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడుతుంది. ద్వేషం ఏహ్యంగా మారుతుంది. భార్యకు కూడా ఏహ్యభావం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కుటుంబంలో సుఖశాంతులు ఉండవు. అదేవిధంగా భర్త ఏకాకిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు. పిల్లల పైన ప్రభావం, అలాగే భార్య పైన ప్రభావం, ఇది తెలుసుకొని ఎటువంటి సమన్వయంతో నడుచుకోవాలంటారు? ప్రజాస్వామ్య నాయకత్వం మన భారతదేశంలో పాటిస్తున్నామంటే కూడా కారణం అదే. ప్రజాస్వామ్య నాయకత్వం ఎదుటి వ్యక్తి యొక్క లేదా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మెజారిటీ నిర్ణయానికి, కుటుంబంలో ఒక ఐదుగురు సభ్యులు ఉన్నారంటే వాళ్ళకి అనుగుణంగా 5 సభ్యుల్లో ఎక్కువ భాగం ఏ నిర్ణయానికైతే తీసుకుంటారో దానికి అనుగుణంగా గనక మనం నిర్ణయం తీసుకున్నట్లయితే గనక కుటుంబం సుఖశాంతులతో ఉండేటువంటి, ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే ఒక కుటుంబంలో ఒక్కరే నాయకత్వం వహించాలంటారా, మరొకరు కూడా తీసుకోవచ్చా? అది మన భారతదేశ సంప్రదాయాల్లోనే ఉన్నదండి. భర్త బాహ్య ప్రపంచానికి నాయకుడుగా, బాహ్య ప్రపంచం అంటే బయట ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవటం, తర్వాత వచ్చేసి కుటుంబాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్లో నాయకత్వం వహిస్తూ ఉంటారు. అలాగే తల్లి వచ్చేసరికి ఇంటి బాధ్యతల్లో తల్లి నాయకత్వం వహిస్తుంది. ఎప్పుడైతే ఇంటి బాధ్యతల్లో తల్లి నాయకత్వం సక్రమంగా ఉండదో, పిల్లల పెంపకం సక్రమంగా ఉండదు, పిల్లల యొక్క ఆచార వ్యవహారాలు మార్పు వచ్చేటువంటి, ప్రవర్తన విధానాలు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకత్వం, అందరిదీ నాయకత్వం అవసరమే. పిల్లల యొక్క నాయకత్వం ఉండాల్సిందే, తల్లి బహునాయకత్వం అంటాం దీన్ని, మల్టీ లీడర్షిప్. ఈ బహునాయకత్వంలో ఏంటంటే తల్లి కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంటుంది, తండ్రి సంపాదన, కుటుంబం యొక్క రక్షణ, వీటిల్లో రక్షణ శాఖ మంత్రి అనుకోవచ్చు మనం తండ్రిని. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అని కూడా అవ్వచ్చు భారతదేశ సంప్రదాయాల్లో. కాబట్టి ఎవరి యొక్క నాయకత్వ లక్షణాలని వారి వారి రంగాల్లో సక్రమంగా ప్రదర్శించినట్లయితే నాయకత్వం బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా అని అన్నారు కదా, దానికోసం చర్చించుకోవాలని కూడా చెప్పారు. అంటే ఎటువంటి చర్చ ఉండాలి ఒక కుటుంబంలో? అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆ విషయం పైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది మీటింగ్స్ జస్ట్ లైక్ మనకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, లేకపోతే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆ విధంగానే కూర్చొని చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే మెజారిటీ సభ్యుల అభిప్రాయం ఒకవైపు ఉందో ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తారో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉండదు. అలాగనే కుటుంబంలో కూడా వారానికి ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కూర్చొని వచ్చే వారంలో మనం చేయాల్సిన పనులేంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది కూర్చొని చర్చించుకొని గనక చేసినట్లయితే అందరూ సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా తండ్రి నిర్ణయం తీసుకొని దీన్ని అమలు పరచమంటే సహకరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉండదు. అలాగే ఈ చర్చ అనేది పిల్లలతో చర్చించే చర్చ ఒకటి ఉంటుంది, కుటుంబం అంతా కూర్చొని భార్య పిల్లలు తండ్రి కూర్చొని చర్చించే చర్చ ఒకటి ఉంటుంది. ఎలాంటి విషయాలు పిల్లలతో చర్చించాలి, ఎలాంటివి చర్చించకూడదు? అంటే పిల్లల కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూర్చొని చర్చించాల్సిందే. అలాగనే భార్య చేయవలసినటువంటి పనులను గురించి చర్చించేటప్పుడు పిల్లలు లేకుండా ఉంటేనే ఇద్దరి మధ్య, పిల్లలకి లేకపోతే తల్లిపై పిల్లలకి ఆ గౌరవం పోతుంది. అదేవిధంగా అభిప్రాయం వాళ్ళ మీద చిన్న చూపు అంటుంటాం మనం సాధారణంగా, తల్లిపైన చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఎప్పుడూ కూడా భర్త భార్యని పిల్లల ముందు దూషించకుండా, భర్త పిల్లల్ని కూడా దూషించకూడదు, కానీ భార్యని మాత్రం పిల్లల ఎదురుగా ఎప్పుడూ కూడా దూషించకుండా ఉంటే గనక తల్లి మీద పిల్లలకి గౌరవం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరిని పోల్చుతూ ఇంకొకరిని దూషించడం కానీ లేదంటే భయం చెప్పడం కానీ ఉంటుంది. అది ఎంతవరకు పిల్లలపైన ప్రభావం చూపుతుంది? ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని, పిల్లల మీదే కాదండి, పెద్దవాళ్లలో కూడా, బయట ప్రపంచంలో కూడా, ఆఫీసుల్లో మనం పనిచేస్తూ ఉంటాం, ఒకళ్ళని పొగుడుతూ ఇంకోళ్ళని తిడుతూ అందరి ముందు తిడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డీమోటివేట్ అవుతారు. ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళు డీమోటివేట్ అవుతారు, పని సక్రమంగా చేసేటువంటి అవకాశం ఉండదు. అలాగనే పిల్లల్ని ఎప్పుడైతే ఒకళ్ళని మనం గొప్పగా చెప్తూ ఒక పిల్లాడినేమో అరుస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ పిల్లవాడు మనసులో న్యూనతాభావం ఏర్పడుతుంది. ఆ న్యూనతాభావం వల్ల నిజంగా స్కిల్డ్ అయినా కూడా అతను సక్రమమైన రీతిలో పెరిగేటువంటి అవకాశం ఉండదు. నేనేమో చేయలేనేమో, నిజంగా నేను అలాంటి వాడను, మెంటల్గా ట్యూన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే అతను పెద్దవాడైన తర్వాత ఏ విషయంలోనూ విజయం సాధించలేడు, అభద్రతా భావంతో బతికినంత కాలం అదే విధంగా ఉంటాడు. అలాగే ఒక ఆరోగ్యవంతమైన కుటుంబం డెవలప్ అవ్వాలంటే ఎటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి? 4 నాయకత్వ లక్షణాలు ఉండాల్సిందే. నేను చెప్పినట్టుగా మొదట్లో ప్రజాస్వామ్యం, తర్వాత ఆటోక్రాటిక్ లీడర్షిప్, లెజిఫేర్ లీడర్షిప్ గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది మనం. ఈ లెజిఫేర్ లీడర్షిప్లో ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళై ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రంగంలో నిష్ణాతులై ఉన్నారో, ఐటీలో పనిచేస్తూ ఉన్నాడు, ఎలాంటి కంప్యూటర్ కొనాలి అనేది
ఆ అబ్బాయి నిర్ణయాన్ని బట్టే మనం తీసుకోవాలి. అంతేగాని కుటుంబ సభ్యులందరి యొక్క నిర్ణయాన్ని అవసరం లేదు. ఎందుకంటే ఆ ఏరియాలో అతను నిష్ణాతుడు కాబట్టి అతని నాయకత్వ ప్రకారమే, అతని నిర్ణయ ప్రకారమే మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగని చరిష్మాటిక్ లీడర్షిప్లో ఏంటంటే వ్యక్తి యొక్క ఇమేజ్ పైనే నాయకత్వం ఉంటుంది. ఆ ఇమేజ్ని బట్టే కుటుంబ సభ్యుల యొక్క గౌరవ ప్రతిష్టలు ముడిపడి ఉంటాయి. పిల్లలు మాక్సిమం తల్లిదండ్రులను ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు క్వాలిటీస్ ని పిక్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు పేరెంట్స్? దీనికి ఓ చిన్న కథ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. ఏంటంటే తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి ఎప్పుడూ తాగి తిరుగుతూ ఉండేవాడు, కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటూ ఉండేవాడు కాదు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత 2 కొడుకులు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకొని చనిపోయిన తర్వాత ఒక కొడుకు పూర్తిగా తాగుబోతైపోయి ఆస్తులన్నీ అమ్మేసుకొని రోడ్లంబడి బలాదూరు తిరుగుతుంటాడు. రెండో కొడుకు ఏంటంటే ఆ ఆస్తిని ఇంకా అభివృద్ధి చేస్తూ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి వస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి నాలాంటి ఆయన, ఒక ఆయన ఆ తాగుబోతుని ఏమయ్యా ఇట్లా అయ్యావు, మెన్నయ్య చూడు ఎంత బాగున్నాడంటే, అలాంటి తండ్రికి పుట్టినటువంటి నేను ఆయన లక్షణాలు రాక నాకు ఏ లక్షణాలు వస్తాయి, మా తండ్రిని చూసే మా తండ్రి అట్లాంటి వాడు కాబట్టి నేనే ఇట్లాంటి వాడిని అయ్యాను అని చెప్పేసి అంటం జరుగుతుంది. అలాగనే రెండవ కొడుకుని అడిగితే మా తండ్రిని చూసి నేను ఏం చేయకూడదో తెలుసుకున్నాను, మా కుటుంబం నాశనం కావడానికి ఎందుకు కారణం ఏంటో తెలుసుకోగలిగాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానంట. సాధారణంగా ఏంటంటే తండ్రి ప్రవర్తన లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వీళ్ళని ఎగ్జంప్లరీగా తీసుకొని వీళ్ళని అనుకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాజంలో మంచి మార్గంలో పయనించాల్సిన అవసరం, తప్పు పనులు చేయకుండా మనం ఈ పిల్లలు ఏం చేయకూడదని అనుకుంటూ ఉన్నామో ఆ పనులు మనం చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఉన్నతమైన స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ నాయకత్వంలో భాగంగా మన ఇష్టాలను పిల్లలపై రుద్దకూడదు అని చెప్పి, కానీ పిల్లలకి ఏ ఏజ్ లో తెలుస్తుంది అంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునేది అది మంచిదో చెడ్డదో వాళ్ళకి అసలు ఏ వయసులో తెలుస్తుంది, అది మనం ఏ విధంగా గుర్తించాలంటారు? పిల్లలు చిన్న వయసులో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. పిల్లవాడు 10th క్లాస్కి వచ్చినప్పుడు వాడి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. నేను కలెక్టర్ని కావాలి, నేను సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి, లేకపోయినట్లయితే నేను ఆర్మీకి వెళ్ళాలి. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతూ ఉంటాయి. ఆ ఆలోచనలని సక్రమమైన మార్గంలో ఆ మార్గంలో పెట్టడానికి తండ్రి మొట్టమొదట ఆ పిల్లవాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్, నైపుణ్యాలు, దేనిలో బాగా స్కిల్డ్గా ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది ఐడెంటిఫై చేసి అతనికి ఆ స్కిల్కి అనుగుణంగా ఏ పొజిషన్లో ఏ స్థాయిలో ఉంటే ఇతను బాగా ఉంటాడు, ఏ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇతను బాగా ఉంటాడు, ఏ కోర్సులో అయితే రాణిస్తాడు అని ఆలోచించి దానికి అనుగుణంగా ఆ కోర్సులో చేర్చాలి. తగిన మార్గదర్శకత్వం వహించాలి అక్కడి నుంచి. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలు సాధారణంగా ఏంటంటే నేను ఆర్మీకి వెళ్తానంటాడు. ఆర్మీకి వెళ్తాను అంటే అతని యొక్క బాడీ సౌష్ఠవం కానీ మెంటల్ బ్యాలెన్స్ ఉండటం కానీ అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఆర్మీలోకి అప్పుడు గౌరవించవచ్చు. కానీ లేకపోతే పిల్లవాడిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్మీలో ఉండవలసిన వ్యక్తి యొక్క లక్షణాలు, లేకపోతే ఇంజనీరింగ్ చదవాల్సినటువంటి విద్యార్థి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉండాలి, లేకపోతే మెడిసిన్ చేసే విద్యార్థి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉండాలని కన్విన్స్ చేసి అతని మార్గాన్ని మళ్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి సిచ్యువేషన్ లో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎటువంటి సిచ్యువేషన్ లో భయం పెడుతూ ఉండాలి? సిచ్యువేషన్ అంటే పిల్లవాళ్ళు ఎప్పుడైనా సరే చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు లేదా తనకి తెలియకుండా తనకు తను హాని కలుగజేసుకునేటువంటి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆటోక్రాటిక్ లీడర్షిప్ ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోయినట్లయితే ఆ పిల్లవాడి భవిష్యత్తుకి మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లవాడు సక్రమమైన మార్గంలో వెళ్లకుండా ఉన్నప్పుడు, ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని శిక్షించాల్సిన అవసరం. పూర్వం నేను చదువుకునే రోజుల్లో మా సారు, మా మాస్టర్ గారు రోజు తప్పు చేసామంటే కేన్ బెత్తంతో కొట్టేవాడు. అలాగనే సిటప్స్ చేయించేవాళ్ళు, గుంజెళ్ళు తీయించేవాళ్ళు. ఈ రోజున చిన్న పనిష్మెంట్ ఇచ్చినా కూడా తల్లిదండ్రులే పరిగెత్తు ఉన్నారు పోలీస్ స్టేషన్లకి. ప్రతి ఒక్కదానిలో కూడా ఆరోగ్య సూత్రాలు లేకపోతే మంచి కోసమని ముడిపడి ఉన్నాయండి. పనిష్మెంట్స్ కూడా ఈ రోజున పనిష్మెంట్లు అవసరమా, అవసరం లేదు అని చెబుతున్నారు కానీ అవసరమే. సాధారణంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే
మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన విధానం వేరుగా ఉంటుంది. సమాజంలో అంటే మనిషి 2 ముసుగులేసుకొని బతుకుతూ ఉన్నాడు. ప్రవర్తనలు మన ఆలోచన విధానాలకి అనుగుణంగా పనిష్మెంట్లు లేకపోయినట్లయితే పిల్లలు వాళ్ళకి చెడు మంచి తెలియదు ఆ వయసులో. అప్పుడు గనక మనం పనిష్మెంట్, ఎవరైనా భయపడేది ఏంటంటే సమాజాన్ని చూసైనా భయపడాలి, చిన్నపిల్లలైతేనేమో పనిష్మెంట్కి భయపడతారు సాధారణంగా. అలాంటివి ఇవ్వకపోయినట్లయితే కనుక వాళ్ళు జీవితంలో చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పనిష్మెంట్స్ అవసరమే. ఆటోక్రాటిక్ లీడర్షిప్ కొన్నిసార్లు మనం ఉపయోగించాల్సిందే. పిల్లలు ఎటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండాలి? పిల్లలు నాయకత్వ లక్షణాలు అంటే ఇందాకే చెప్పాము, లెజీ ఫెయిర్ లీడర్షిప్ అంటాం. లెజీ ఫెయిర్ లీడర్షిప్లో ఏంటంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత, పెద్దవాళ్లే కావాల్సిన అవసరం లేదు. కొంతమంది 10th క్లాసులోనే ఆ నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటారు. కుటుంబాన్ని గురించి ఆలోచిస్తుంటారు, మనం ఏ స్థాయికి వెళ్తే బాగుంటుంది అని. కాబట్టి అలా వాళ్ళ యొక్క అభిప్రాయాలను చూసి, ఒక రంగంలో నిష్ణాతుడై ఉన్నాడు పిల్లవాడు, అతనికి నాయకత్వ బాధ్యతలు మన ట్రెడిషన్లోనే ఉందండి. మన సంప్రదాయాల్లోనే తండ్రి ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కుమారుడు కానీ కుమార్తె కానీ ఒక స్థాయికి వచ్చి సమాజం పైన అవగాహన పెంపొందింపజేసుకొని తర్వాత సమాజంలో ధనం సంపాదిస్తూ జీవనానికి కావాల్సినవన్నీ సంపాదించుకుంటూ ఉన్నప్పుడు అతని లీడర్షిప్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఆ లీడర్షిప్ని మనం ప్రోత్సహిస్తూ తను నాయకుడిగా ఎదగటానికి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అతనికి సాయం చేయాలి. నాయకుడిగా ఎదగటానికి మంచి నాయకత్వం ఉన్నప్పుడు కుటుంబంలో ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ని డెవలప్ చేసుకోవచ్చు అంటారు? ఎస్, కుటుంబంలో మంచి నాయకత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్లాన్డ్గా అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అందరి యొక్క ఆమోదంతో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే కుటుంబంలో ఈ విధంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఉండవో, సంబంధ బాంధవ్యాలు సక్రమంగా ఉండవో, కమ్యూనికేషన్ సక్రమంగా ఉండదో, ఆటోమేటిక్గా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కొరవడుతుంది. అలాగనే పిల్లలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు సాధారణంగా ఏంటంటే మనీ మీద ఒక కంట్రోల్ అంటూ ఉండదు. ఈ రోజు చూస్తున్నాం, కుటుంబ వ్యవస్థల్లో ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరే ఉంటారు. పూర్వ రోజుల్లో అంటే ఒక్కొక్కళ్ళకి 12 మంది 10 మంది ఉంటుంటాం. దాంతో ఏంటంటే ఆ పిల్లవాడిని అపురూపంగా చూసుకోవడం పూర్వకాలంలో ఉండేది కాదు. ఆ రోజుల్లోనే పిల్లవాడు ఎలా బతకాలో వాళ్ళంతటా వాళ్ళైతే నేర్చుకునేవాళ్ళు కుటుంబ వ్యవస్థని చూసుకుంటూ. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఈ ఇద్దరు పిల్లలు కంటంతో స్పూన్ ఫీడింగ్ అయింది. అందులో ఉండేటువంటి ఒక కొడుకే కాబట్టి ఇంకొంచెం ప్రేమగా గారాభంగా చూడటంతో ఆ పిల్లవాడు ఏం చేసినా కూడా, ఎంత కావాలన్నా కూడా ఆ డబ్బులు ఇవ్వటం, పిల్లవాడు ఆ ధనాన్ని దుర్వినియోగపరుచుకోవటం, దాని ద్వారా చెడు లక్షణాలు అలవడటం, దాంతో కుటుంబమే చిన్న భిన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. ఒక ఆరోగ్యవంతమైన కుటుంబం కోసం ఎటువంటి నాయకత్వం కలిగి ఉండాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. HMTV వారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ జైహో సక్సెస్ మంత్ర. మరో జైహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HMTV. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.